వాళ్ళకి లేదు. వాళ్ళు ఈ వేరే అస్త్రాలు వాడుకుని మనల్ని అధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది మనం చూసాం, టారిఫ్ యుద్ధం చేశారు మన మీద. అలాగే మన మీద మానవ హక్కుల ఉల్లంఘనను మొదలు పెడతారు. మన చర్చిలు దాడి చేస్తున్నారని, వీళ్ళు ఫ్యాసిస్టులని, వీళ్ళు హిందుత్వవాదులని ఇటువంటి అస్త్రాన్ని వాడతారు మన మీద. మనము ఆఫ్ఘనిస్తాన్ కంటే దుఃఖంలో ఉన్నటువంటి దేశం. హ్యాపీనెస్ ఇండెక్స్ మనకంటే ఆఫ్ఘనిస్తాన్ ముందర ఉంటుంది. ఆహారం మనకు హంగర్ ఇండెక్స్ లో సొమాలియా మనకంటే ముందర ఉంటుంది. ఇటువంటి అస్త్రాలు వాడతారు. అలాగే మన మీద ఆంక్షలు విధిస్తారు. ఇరాన్ మీద ఆంక్షలు విధించిన తర్వాత ఈ రోజు దాకా మనం ఇరాన్ నుంచి కొనుక్కోలేదు. కాబట్టి ఇటువంటి అస్త్రాలు వాడి మనల్ని కంట్రోల్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా చూస్తే కనుక మనం అంత స్వతంత్రమేం కాదు. టెక్నాలజీ ఈ రోజు అమెరికా మీద ఆధారపడక తప్పదు మనం. ఈ రోజు కనుక మైక్రోసాఫ్ట్ మనకు వాళ్ళు కనుక అక్కడ స్విచ్ ఆఫ్ చేశారంటే మన పరిస్థితి ఏమవుతుంది? నియారా అని చెప్పేసి మనం ఒక ఆయిల్ కంపెనీ మీద వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వేశారు కదా రష్యా నుంచి కొంటున్నందుకు. ఒక చిన్న కంపెనీ మీద వేసిస్తేనే మనకి ఎటువంటి సమస్యలు వచ్చినాయో చూసినాం. చైనా లాగా మనం కంప్లీట్ గా టెక్నాలజీ మన అధీనంలో లేదు, మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి ఇటువంటి అస్త్రాలు వాడుకుంటారు. డైరెక్ట్ గా సైన్యం తీసుకొచ్చి వాళ్ళ నేవీ ఫ్లీట్ తీసుకొచ్చి బెదిరించవలసిన ఆవశ్యకత లేదు అని వాళ్ళు నిర్ణయించారు. ఇది అక్కడ ఉన్నటువంటి అంశం. రెండవది, ఈ రోజు మనం నిజంగా ప్రపంచంలో వెళ్ళి కూటముల రాజకీయాలు చేసి మనం అమెరికా యొక్క పరిస్థితిని టేక్ ఓవర్ చేసేటువంటి, అమెరికా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని టేక్ ఓవర్ చేసే పరిస్థితులు మనం లేదు. ఈవెన్ లిమిటెడ్ గా ఆసియా ఖండంలో కూడా టేక్ ఓవర్ చేసే పరిస్థితులు మనం లేదు. ఫర్ ఇన్స్టెన్స్, ఈ రోజు జపాన్ కి చైనాకి మధ్యలో యుద్ధం వస్తే భారతదేశం వెళ్ళి చైనా మనకు జపాన్ పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాము మనం. రేపు తైవాన్ టేక్ ఓవర్ చేస్తే భారతదేశం వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మనం. ఇది అర్థం చేసుకోవాలి. మన స్ట్రాటజీ కూడా, మన ఆలోచన కూడా మన దేశానికి సంబంధించిన అంశంలో మాత్రమే మనం యుద్ధం చేస్తాం. లేకపోతే ఇంకొక దేశం కోసం మనం యుద్ధం చేయడం అనేది మనకు కూడా చరిత్రలో లేదు. కానీ ఈ ఒప్పందాలు చేసుకోవడం వల్ల కొంత లాజిస్టిక్స్, కొంత మనం దీన్ని ఏమంటారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని ఏదో విధంగా మనం కౌంటర్ శక్తిగా ఎదగచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ యుద్ధం విన్యాసాలు చేస్తున్నాము, అస్త్రాలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, టెక్నాలజీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. దీనివల్ల మనం ఎలా కంటైన్ చేయొచ్చు అన్నది మనం కొంత ఒక ప్రోటోకాల్స్ పెట్టుకుంటుంది. ఈరోజు ఫర్ ఇన్స్టెన్స్ మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, జుగాడ్ టెక్నాలజీ ఏదైతే అంటామో అది ఏ దేశంలో కూడా లేదు. ఈరోజు జపాన్ లో ఉన్నదంతా కూడా నేటో టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ తప్ప దగ్గర ఏమీ లేదు. మన దగ్గర రష్యన్ టెక్నాలజీ, నేటో టెక్నాలజీ, మనకు మన సొంత టెక్నాలజీ, కొరియా నుంచి తెచ్చుకున్న టెక్నాలజీ, ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర. వీటినన్నింటినీ ఇంటగ్రేట్ చేసుకోగలిగాం. ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆకాష్ తీర్ అన్నది టెక్నాలజీ, ఇంటిగ్రేషన్ టెక్నాలజీ. ఒక L-70 పాత 60 దశకంలో ఉన్నటువంటి ఫీల్డ్ గన్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ల దగ్గర నుంచి తీసుకుని S-400 దాకా ఇంటిగ్రేట్ చేసుకున్నాం. మనకు ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, జర్మనీ, ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయో అన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఒకరినొకరు మాట్లాడుకో. ఎందుకంటే ఇప్పుడు S-400 మనకు రఫైల్ తో మాట్లాడదు. ఈ రఫైల్ వచ్చేసి మనకు నేటో ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇదేమో రష్యన్ ప్రోటోకాల్స్. ఈ రెండు మాట్లాడితే కనుక సీక్రెట్స్ లీక్ అవుతాను భయం. పైన ఇంకో అస్త్రం ఇంకో పెట్టుకున్నాం మనం, ఆకాష్ తీర్ అని పెట్టుకున్నాం. ఈ రెండు ఆకాష్ తీర్తో మాట్లాడితే, ఆకాష్ తీర్ రెండుతో మాట్లాడితే. కాబట్టి ఈ యొక్క కెపాసిటీ మన దగ్గర ఉంది. ఆ కెపాసిటీ జపాన్ కి అవసరం ఉంటుంది. ఈ రోజు చైనా దేనికైనా భయపడుతుందంటే జపాన్కే భయపడుతుంది, అమెరికా అంటే భయపడదు. గతంలో వాళ్ళకి చరిత్రలో చూశారు జపాన్ కెపాసిటీ ఏంటో చూశారు. జపాన్ యొక్క శక్తి వాళ్ళు కనుక తలుచుకుంటే ఏం చేయగలరో చూశారు. చిన్న దేశమా పెద్ద దేశమా అని పక్కన పెడదాం. చిన్న దేశమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి యూకే, మనకు ఇంగ్లాండ్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ స్థావరాలు పెట్టుకోగలిగారు. కాబట్టి చిన్నదా పెద్దదా పక్కన పెడితే కనుక రేపటి రోజు చైనాకి ఇంత కెపాసిటీ ఉన్నా కానీ కూడా జపాన్ అంటే వాళ్ళకి, జపాన్ దగ్గర కెపాసిటీ, వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ అనేది చాలా విపరీతం, వాళ్ళ ఒక లెవెల్లో ఉన్నారు. మనకు చైనా ఏం చేస్తుంది అంటే నంబర్ గేమ్ ఆడుతుంది. టెక్నాలజీలో సుపీరియర్ టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర, కానీ నంబర్ గేమ్ ఆడుతుంది. ఈ రోజు ఆల్రెడీ అమెరికా దాటిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి నేవల్ ఫ్లీట్ అమెరికా కంటే ఎక్కువ ఫ్లీట్ ఉంది వాళ్ళ దగ్గర. అందుకని మనకు అప్పుడు స్టాలిన్ చెప్పేవాడు, ఏమనేవాడు ఆయన, క్వాంటిటీ ఆల్సో హ్యాస్ అ క్వాలిటీ అని చెప్పాడు. నంబర్ గేమ్ ఆడతారు వాళ్ళ దగ్గర. సపోజ్ మీ దగ్గర చాలా అద్భుతమైన షిప్ ఉందంటే కనుక ఆ షిప్ను ధీటుగా వాళ్ళు 10 షిప్పులు పంపిస్తారు, సో 20 షిప్పులు పంపిస్తారు. నంబర్ గేమ్ లో తక్కువ టెక్నాలజీ ఉన్నా కానీ నంబర్ గేమ్ ఆడతారు. కాబట్టి ఈ నంబర్ గేమ్ లో భారతదేశం ఈ రోజు జపాన్ కలిసి వస్తుంది. కానీ టెక్నాలజీలో జపాన్ చాలా సుపీరియర్ టెక్నాలజీ, చైనా కంటే కూడా చాలా సుపీరియర్ టెక్నాలజీ. కాబట్టి అందుకని ఈ యొక్క సమీకరణ అంటే మారుతుంది.
భారతదేశంలో కూడా బహుశా మారాలి. మనది చాలా డిఫెన్సివ్ మైండ్ సెట్. మన సరిహద్దులు దాటి మనం ఆలోచన చేసేవాళ్ళం కాదు. మనం సరిహద్దులు చూస్తే మనకు అర్థమవుతుంది. మన సరిహద్దులన్నీ కూడా బార్డర్ ఫెన్సింగ్ మనం వేసుకున్నాం. మన శత్రువులు ఎవరు వేయలేదు, మన నేబర్స్ ఎవరు వేయలేదు. పాకిస్తాన్ బార్డర్ అంతా కూడా మనం ఫెన్సింగ్ వేసుకున్నాం. ఫెన్సింగ్ దాటి ఇంకా ఒక 50 మీటర్లు 100 మీటర్ల దాకా మన సరిహద్దు ఉంటుంది. కానీ అటు సైడ్ మీరు ఒక్క పాకిస్తాన్ కనిపించండి. అలాగే ఎల్ఏసీకి వెళ్ళండి, మన వాళ్ళు మన పిల్లలందరూ గస్తీ తిరుగుతుంటారు, అక్కడ ఎవడో ఉండడు. అలాగే బంగ్లాదేశ్ తోటి డిఫెన్సివ్ మైండ్ సెట్ నుంచి మనం ఎదుగుతున్నాం. ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. మనం 38,000 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. మన చరిత్రలోనే 80 ఏళ్ల చరిత్రలో ఇది చాలా అద్భుతమైనటువంటి రికార్డ్ మనకు. కానీ చిన్న దేశమైన సౌత్ కొరియా మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. మన దేశంలో నెహ్రూవియన్ సిస్టమ్ నుంచి కంపేర్ చేసి చూసుకుంటే ఈ రోజు మనం చాలా పురోగతి చెందాం. కానీ ప్రపంచంలో మనం ఎక్కడా లేం. మనం ఎదుగుతున్నాం. దానికి జపాన్ సాయం తీసుకుంటున్నాం. జాపనీస్ టెక్నాలజీ ప్లస్ మన కెపాసిటీ ఈ రెండు కలిస్తే కనుక ఒక దశకం 10-15 సంవత్సరాల తర్వాత బహుశా మనం ఇవన్నీ ఛాలెంజ్ చేసే కెపాసిటీ మనకు రావచ్చు. అప్పుడు మన ఇంట్రెస్ట్ కోసం బహుశా మనం కూటమిలు పెట్టుకున్నా ఆశ్చర్యపడలేదు. ఈ రోజు మనకు ఆ కెపాసిటీ లేదు, ఆ శక్తి లేదు. అందుకని సమయం పడుతుంది. అది ఈ V1 మైండ్ సెట్ కూడా నేను చెప్పినట్టు డిఫెన్సివ్ మైండ్ సెట్ నుంచి ఒక అగ్రెసివ్ గా ప్రోయాక్టివ్ మైండ్ సెట్ మన దేశంలో రావడానికి ఇంకా సమయం. ఫస్ట్ టైం మనం అస్త్రాలు అమ్మాం. గతంలో అస్త్రాలు అమ్మడం అనేది అసలు గాంధేయవాదానికి మనం బుద్ధుడి వారసులము కాబట్టి మనం ఇటువంటి హింసాత్మకమైనటువంటి అస్త్రాలు అమ్మకూడదు అన్నటువంటి ఒక పనికిమాలిన భావజాలంలో ఉండేవాళ్ళు. మనకు సరిపడిన అన్ని మనం పెట్టుకుంటే చాలు, 42 స్క్వాడ్రన్స్ మాత్రమే మనకు చాలు. ఇటువంటివన్నీ ఎందుకు పెట్టుకున్నామంటే డిఫెన్సివ్ మైండ్ సెట్. మన మినిస్ట్రీ పేరే డిఫెన్స్ మినిస్ట్రీ. అసలు దారుణమైనటువంటి డిఫెన్సివ్ మైండ్ సెట్ లో ఉన్నాం. ఇంకా మనం కంప్లీట్ గా బయటికి రాలేదు. వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సమయం పడుతుంది. కాబట్టి ఇండో పెసిఫిక్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద కూడా భారతదేశం ఈ రోజు అమెరికాని రీప్లేస్ చేసే అవకాశం మనకు ఉన్నది. ఆ అవకాశాన్ని మనం చేజిక్కించుకోవాలంటే మన కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. ఆత్మ నిర్భరత పెంచుకోవాలి. ఈ రెండు కావాలి మనకు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మనది ఇప్పుడిప్పుడే పుంజుకుంటాం. ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి తీసుకుంటాం. ఎక్కడా లే మన సీన్ లో ఇప్పుడే మనం పుంజుకుంటున్నాం. చైనా మనకంటే కనీసం ఒక 2 జనరేషన్ ముందర వెళ్ళిపోయింది. దాన్ని క్యాచప్ చేయాలంటే సమయం పడుతుంది. అందుకనే జపాన్ సాయం తీసుకుంటున్నాం. మనకు సివిల్ డిఫెన్స్ కోఆర్డినేషన్ అనేది మనకు ఈ రెండింటి యొక్క అనుసంధానం అనేది ఇప్పుడు కూడా లేదు. చైనా ఏం చేస్తోంది, ఈవెన్ సివిలియన్ షిప్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే కూడా చమురుని షిఫ్ట్ చేయడానికో ఇంకేదైనా గూడ్స్ రవాణా చేయడానికో చేస్తున్న షిప్లను కూడా యుద్ధానికి వాడుకునే దిశగా వాళ్ళు దాన్ని డిజైనింగ్ చేస్తున్నారు. అంటే సివిలియన్ షిప్లు కూడా వాళ్ళ సైన్యం వాడుకోవచ్చు.